ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, మనకు మార్కెట్లో చాలా రకాల క్రెడిట్ కార్డ్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. అయితే దీనిలో కొన్ని కార్డ్స్ మాత్రమే మనకు క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. సో దాని కారణంగా మనకు చాలా డబ్బులు అనేవి అయితే సేవ్ అవుతూ ఉంటాయి. ఈ వీడియోలో నేను మీకు ఒక 4-5 క్రెడిట్ కార్డ్స్ ఇటువంటివి చెప్తాను. అంటే మనకి ఎక్కువగా క్యాష్ బ్యాక్ ఇచ్చేవి, ప్లస్ ఎక్కడైనా మనం ఎయిర్పోర్ట్లకు కానీ లేకపోతే రైల్వే స్టేషన్లకు కానీ వెళ్ళేటప్పుడు ఎక్కువగా లాంచ్ యాక్సెస్ ఉండేవి. సో ఇటువంటి క్రెడిట్ కార్డు గురించి నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ఇందులో ఫస్ట్ క్రెడిట్ కార్డు గురించి మాట్లాడినట్టయితే హెచ్డిఎఫ్సి మిలీనియా క్రెడిట్ కార్డు. దీని గురించి మాట్లాడినట్టయితే మీరు ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో, మింత్రా, కల్ట్ ఫిట్ ఉంటుంది, బుక్ మై షో, స్విగ్గీ, జొమాటో ఇటువంటి వాటిల్లో మనం షాపింగ్ చేసినప్పుడు 5% వరకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అంతేకాకుండా టాటా క్లిక్, ఊబర్ ఉంటుంది కదా, దీనిపైన కూడా మనకు క్యాష్ బ్యాక్ ఉంటుంది. ఇందులో మనకు 4 డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్లు అయితే దొరుకుతాయి. సో ఇది మనకు చాలా వాటిల్లో 2 మాత్రమే ఉంటుంది, కాకపోతే వీళ్ళు 4 ప్రొవైడ్ చేస్తారు. అయితే మరి క్రెడిట్ కార్డ్ తీసుకోవాలంటే మనం డబ్బులు పే చేయాలంటే స్టార్టింగ్ మనం 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా మరి మనకు దీనిలో ఏమన్నా వేవర్ ఉంటుందా అంటే మనం ఒక 1 lakh రూపీస్ వరకు షాపింగ్ చేసామనుకోండి ఒక 1 ఇయర్లో. సో అటువంటిప్పుడు మనకు మనం ఇయర్లీ కట్టే డబ్బులు ఏవైతే ఉంటాయి అవి వేవ్ ఆఫ్ అయిపోతాయి. అయితే చాలామంది ఐఫోన్స్ కొనుక్కుంటుంటారు సార్, వాళ్ళకు కూడా ఈ క్రెడిట్ కార్డ్ అనేది చాలా బాగా యూజ్ అవుద్ది. అంటే మీరు ఐఫోన్ 15 Pro Max తీసుకున్నారనుకోండి, దాదాపు 6000 రూపీస్ వరకు మనకు ఆఫ్ అనేది దొరుకుద్ది. అంటే ఇన్స్టంట్ డిస్కౌంట్ వస్తుంది. ఇది ఒకటే కాకుండా ఇంకా వేరే వేరే మొబైల్స్ కొనుక్కుంటే మీరు మొబైల్ ఫోన్ ఆధారంగా 5000, 4000, 2500 ఇట్లా ఒక్కొక్క మొబైల్ మీద మనకు ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా దొరుకుద్ది. ఇంకోటి యాక్సిస్ ఫ్లిప్కార్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిలో మనకు ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేసినప్పుడు 5% అనేది అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ఇస్తామన్నట్టు. అంటే ఈ రోజు ఆ రోజు అని కాకుండా ఎప్పటికి మనకు 5% వరకు అయితే క్యాష్ బ్యాక్ వస్తూ ఉంటుంది. అంతేకాకుండా 4% క్లియర్ టిప్ ఊబర్, కల్ట్ ఫిట్, స్విగ్గీ, పీవీఆర్ అండ్ టాటా ప్లే మీద అయితే ఉంటుంది. అంతేకాకుండా దీనిలో కూడా మనకు 4 కాంప్లిమెంటరీ లాంచ్ యాక్సెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా దీనిలో మనకు వెల్కమ్ ఆఫర్ కింద మనం దీనిలో ఇంకా అప్లై చేసుకుంటే 500 రూపీస్ వరకు ఫ్లిప్కార్ట్ వోచర్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా మనకు స్విగ్గీలో ఆర్డర్ చేసామనుకోండి ఒక 50% అప్ టు 100 రూపీస్ వరకు ఆఫ్ ఉంటుంది. కాకపోతే దానికోసం ఈ కోడ్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి దీనిలో మనం ఏమైనా జాయినింగ్ ఫీ కట్టాలంటే అవును, ఇంతకుముందు చెప్పినట్టు 500 రూపీస్ జాయినింగ్ ఫీ అనేది ఉంటుంది. కాకపోతే దీనిలో మనకు ఈ యాన్యువల్ వేవర్ ఏదైతే ఉంటుందో 3.5 lakhs వరకు అయితే ఉంది. ఇదైతే మీరు గమనించండి. నెక్స్ట్ ఇది ఎస్బీఐ క్యాష్ బ్యాక్ అని ఉంటుంది. దీని గురించి మాట్లాడినట్టయితే మీకు చాలా ప్లాట్ఫామ్స్ మీద 5% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అది కూడా వితౌట్ ఎనీ మర్చెంట్ రిస్ట్రిక్షన్స్తో పాటు ఈ 5% క్యాష్ బ్యాక్ వస్తుంది అన్నట్టు. ఆఫ్లైన్లో కనుక మనం షాపింగ్ చేస్తే 1% వరకు మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. మరి దీని జాయినింగ్ ఫీ ఎంత అంటే 999 ప్లస్ జిఎస్టీ అని ఉంటుంది. మరి దీనిలో మనకు 2 lakhs వరకు స్పెండ్ చేసామనుకోండి, అటువంటిప్పుడు ఎవ్రీ ఇయర్ మనము ఈ కట్టే 999 ఏదైతే ఉంటుందో అదైతే వేవ్ ఆఫ్ అయిపోద్ది. ఇంకొక మంచి క్రెడిట్ కార్డు ఉంది, యాక్సిస్ న్యూ అని చెప్పేసి. ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డు. మీరు మింత్రాలో షాపింగ్ చేసిన ప్రతిసారి 10% వరకు మీకు దీనిలో ఆఫ్ దొరుకుద్ది. అంతేకాకుండా ఈ కార్డు తీసుకొని మనం ఫస్ట్ టైం యూటిలిటీ బిల్ పే చేస్తే 300 రూపీస్ వరకు మనకు 100% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే కార్డు తీసుకున్న 1 monthలో మాత్రమే. నెక్స్ట్ జొమాటో గురించి మాట్లాడినట్టయితే 40% ఆఫ్ పొందొచ్చు. ఎవ్రీ మంత్ 2 times ఇలా మనము ఈ 40% ఆఫ్ అయితే జొమాటోలో పొందొచ్చు. ఈ అమెజాన్ పేలో మనము యూటిలిటీ బిల్స్ పే చేస్తూ ఉంటాం చూసారా, సో అలా మనకు 5% వస్తుంది ఎవ్రీ మంత్ 1 time మాత్రమే. ఇది ఈ బుక్ మై షో గురించి మాట్లాడినట్టయితే 10% వస్తుంది అప్ టు 100 రూపీస్ వరకు అన్నట్టు. ఇది మంత్లీ 1 time యూజ్ చేసుకోవచ్చు. అయితే మనలో ఎవరైతే ఎక్కువగా ఆన్లైన్లో షాపింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకు ఈ క్రెడిట్ కార్డ్స్ అనేవి యూజ్ అవుతూనే ఉంటాయి. మనకు ఎంతో కొంత అయితే డిస్కౌంట్ వస్తుంది. మనం ఒక 10,000 రూపాయలు షాపింగ్ చేసామనుకోండి, షాపింగ్ చేసినప్పుడు దానిలో 1000 రూపాయలు మిగిలిపోయినట్టే అని చెప్పేసుకోవచ్చు. ఒకవేళ 10% క్యాష్ బ్యాక్ వస్తే దాని తర్వాత ఎలాగో మూవీస్ చూస్తూనే ఉంటాం, జొమాటోలో చాలామంది ఆర్డర్ చేస్తూనే ఉంటారు. ఇంకా బుక్ మై షో అయినా కానివ్వండి, లేకపోతే ఊబర్ అయినా కానివ్వండి, ఇటువంటి వాటిని అన్నిటి మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉంటాం అనుకోండి. అటువంటిప్పుడైతే మనం క్రెడిట్ కార్డు తీసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, నేను క్రెడిట్ కార్డు యూజ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్పాను, గుర్తుంది కదా. మన అకౌంట్లో అన్ని డబ్బులు ఉండాలి. అంటే మనం ఎంతైతే షాపింగ్ చేస్తున్నామో అన్ని డబ్బులు అనేవి మన అకౌంట్లో ఉన్నప్పుడు మాత్రమే మనం క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే సేఫ్ సైడ్లో ఉంటాం. అంటే మనం ఎక్కడి నుంచో అప్పో సొప్పో చేసి మనం దాన్ని కడదాం లేదనుకుంటే చాలా మటుకు అయితే లాస్ అయిపోతారు. ఈ క్యాష్ బ్యాక్ సంగతి దేవుడు ఎరుగు, కానీ మీరు మాత్రం దారుణంగా అయితే ఈ అప్పుల ఊబిలో కూరుకుపోతారు. అదైతే గుర్తుపెట్టుకోండి. అందుకోసమే మనం ఎప్పుడైనా సరే క్రెడిట్ కార్డ్ని ఆచితూచి వాడాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు క్రెడిట్ కార్డు కావాలి అనుకుంటే నేను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్రెడిట్ కార్డు వల్ల మనకు లాభాలు కూడా ఉంటాయి. చెప్పాను కదా, మనకు సిబిల్ స్కోర్ అనేది ఫాస్ట్గా పెరిగిపోతూ ఉంటుంది మీరు ప్రాపర్ టైంలో ఈ బిల్ పేమెంట్స్ అనేవి చేస్తూ ఉంటే. సో మరి ఒకవేళ మీ సిబిల్ స్కోర్ పెరిగింది అంటే లాభం ఏంటి అంటే, మనం హౌసింగ్ లోన్ తీసుకోవాలని లేకపోతే ఏదైనా లోన్స్ తీసుకోవాలని అనుకున్నప్పుడు కంపల్సరీ మన సిబిల్ స్కోర్ అడుగుతూ ఉంటారు కదా, అటువంటిప్పుడు మనకి యూజ్ అవుతుంది. కాబట్టి అంటే క్రెడిట్ కార్డ్ అనేది మనం వాడుకునే పద్ధతి బట్టి ఉంటుంది. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది క్రెడిట్ కార్డు వాడిన కారణంగానే అప్పుల పాలైన వాళ్ళు ఉన్నారు.
క్రెడిట్ కార్డు వాడిన కారణంగానే చాలా బెనిఫిట్స్ పొందే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక కాయిన్కి ఎలాగైతే బొమ్మ బోర్సు 2 సైడ్స్ ఉంటాయో దీనికి కూడా 2 సైడ్స్ ఉంటాయి. సో మరి మీరు ఏ సైడ్ ఉంటారు అనేది ఇక మీరు యూజ్ చేసే దాని మీద అయితే ఇది డిపెండ్ అయి ఉంటుంది. సో మరి మీరు కూడా ఎవరైనా క్రెడిట్ కార్డు అప్లై చేయాలంటే ఇంతకుముందు చెప్పినట్లు లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మరి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.